సో ఈ రోజుల్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కీళ్ళవాతం, కీళ్ళ నొప్పులు. సో దీనికి సంబంధించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. అసలు ఇది ఎందుకు వస్తుంది? రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ అలాగే ఆస్టియో ఆర్థరైటిస్. సమస్యకి మంచి పరిష్కారాలు ఏమున్నాయనేసి చాలా మందికి అనుమానాలు ఉంటాయి. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే హోమియోపతితో ఇది అసలు క్యూర్ అవుతుందా లేదా అని చాలా డౌట్స్ ఉంటాయి. మనతో పాటు డాక్టర్ కవిత గారు ఉన్నారు. హలో డాక్టర్. హలో. కవిత గారు, మరి ఈ కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతానికి సంబంధించి అసలు ఈ సమస్య అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటారు? సో నవేడేస్ కీళ్ళవాతం కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ అండ్ అరుగుదల సమస్య కానీ, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ చాలా వరకు మనకు కేసెస్ పెరుగుతున్నాయి. సో రీజన్స్ కనుక తీసుకుంటే మనకి ఎక్కువ కీళ్ళవాతం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్నపిల్లల్లో కానీ, మిడిల్ ఏజ్ గ్రూపుల్లో కానీ, ఏజ్డ్ గ్రూపుల్లో కూడా మనకి సమస్యలు వస్తూ ఉన్నాయి. మేజర్గా ఇది కారణం అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మీకైనా నాకైనా ఎవరికైనా మనకి ఇమ్యూనిటీ ఉంటుంది. సో వీళ్ళకైతే ఎప్పుడైతే లో ఇమ్యూనిటీ వల్ల అబ్నార్మల్ రెస్పాన్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక వ్యవస్థ అబ్నార్మల్గా బాడీ రెస్పాండ్ అవ్వడం వల్ల మనకి సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మనకు సడన్ ఆన్సెట్ రావడం, సివియర్గా పెరగడం, పెథాలజికల్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వడం, అది లిమిటెడ్ టు ఆ పర్టికులర్ జాయింట్ వరకనే ఉండకుండా మనకు అన్ని ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐస్ కానీ, హార్ట్ కానీ, లంగ్స్ కానీ, లివర్ కానీ, స్కిన్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనకు మేజర్గా లైఫ్ థ్రెటనింగ్ ఆర్థరైటిస్లో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది మేజర్ రీజన్ ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా వస్తుందంటే ఇమ్యూన్ అబ్నార్మల్ వల్ల రావడంతో పాటు సో హెరిడిటరీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని ఎంత తొందరగా మనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కనుక చేస్తే డిఫార్మిటీస్ అనేది బాడీ లేకుండా టోటల్ కవర్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. సిమిలర్ థింగ్ మనకు ఆస్టియో ఆర్థరైటిస్ కూడా అంటాం. సో ఇది లైఫ్ థ్రెటనింగ్ కాకపోయినా సో నవేడేస్ కూడా చాలా పెరుగుతున్నాయి. ఇది కూడా ఇంతకుముందు అయితే మనకి డిజనరేషన్ అనేది ఏజ్డ్ గ్రూపులో గమనించే వాళ్ళం. బట్ నవేడేస్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, మిడిల్ ఏజ్డ్ అండ్ ఒబెస్ పీపుల్ అండ్ ఏజ్డ్ గ్రూప్లో ఫీమేల్స్లో మనకి ప్రాబ్లం ఎక్కువ గమనిస్తుంటాం. డ్యూ టు డెఫిషియన్సీనే కావచ్చు, డ్యూ టు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మిస్ అవ్వడం వల్ల కావచ్చు, డ్యూ టు లైఫ్ స్టైల్ అబ్నార్మాలిటీ వల్ల కూడా కావచ్చు, మనకున్న హ్యాబిట్స్ వల్ల కూడా కావచ్చు. ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ తరచుగా ఫేస్ చేస్తున్నాం. అండ్ పెరుగుతున్న మెడిసిన్ ఇండ్యూస్డ్ ఆర్థరైటిస్లో కూడా మనకి ఈ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కొన్ని రకాల మెడిసిన్ తీసుకోవడం వల్ల మనకి కాల్షియం అనేది బోన్స్ నుండి మనకు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కేసెస్ కూడా మనకు ఎక్కువ కేసెస్ గమనిస్తుంటాం. బట్ ఆ డిజీజ్కి ఆ మెడిసిన్స్ వాడాల్సిందే, బట్ ఇంకో డిజీజ్ మనకు యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ నవేడేస్ చాలా పెరుగుతున్నాయి. సో ఇది ఒక రకమైన ఆర్థరైటిస్లో పాటు మనకు మొకాల అరుగుదల, హిప్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తుంటాం. అందులో ముఖ్యంగా మళ్ళీ కీళ్ళ అరుగుదల ఈ సమస్య ఎక్కువ గమనిస్తాం. సో దీనిలో మనకు డెఫిషియన్సీ కవర్ చేసుకుంటే కనుక మెడిసిన్ ఇస్తే సో ప్రాబ్లం రెక్టిఫై అవడంతో పాటు నాన్ సర్జికల్లీ మనకి ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ స్టేజ్లోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఎట్లా గుర్తించవచ్చు అంటారు? సో మనకు బెడ్ సైడ్ కనుక తీసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అయితే డెఫినెట్గా సివియర్గా పెయిన్స్ రావడం అని చెప్తుంటారు. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, రోజువారీ పనులు కూడా మనం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది పేషెంట్స్. సో 1 వీక్ వరకు బ్యానే ఉంటుంది, సడన్గా మనకు ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి వైరల్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం, కూల్ కానీ అంటే కోల్డ్ కానీ, కాఫ్ కానీ రావడం, టాన్సిలైటిస్ లాంటిది రావడం, పిల్లల్లో అయితే పింకిష్ రైస్తో స్టార్ట్ అవుతుంది. కొంతమందికి అలాంటి సమస్యలు లేకుండా సడన్గా పెయిన్స్ రావడం, సివియర్గా అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అవ్వడం. పెయిన్స్ అంటే జస్ట్ పెయిన్స్ వస్తున్నాయి కదా బాబుకి, వైరల్ ఇన్ఫెక్షన్ కదా పాపకి అని అనుకుంటుంటారు. బట్ ఈ సడన్ ఆన్సెట్ రావడంతో పాటు స్మాలర్ జాయింట్స్ అన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బిగ్గర్ జాయింట్స్ అన్ని ఎఫెక్టెడ్ స్టాండర్డ్ సిమెట్రికల్గా. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఎఫెక్ట్ అయితే రైట్ కూడా కంపల్సరీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ మనకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనకు రోజువారీ పనులు ఏముంటాయి, డ్రెస్సింగ్ చేయడం, వాటర్ తాగడం, మినిమం వర్క్, బాటిల్ మూత తీయడం, అలాంటి పనులు కూడా వాళ్ళకి చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. నథింగ్ బట్ కుప్పగూలిపై బెడ్ మీద పడిపోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సో ఎంత వాళ్ళకి ఎర్లీగా డెఫినెట్గా వీళ్ళు సడన్గా వచ్చేసి డాక్టర్ కన్సల్ట్ అవుతారు. సో చూసింగ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇలాంటి సిమ్టమ్స్ రాగానే, ఫీవర్ రాగానే వైరల్ ఇన్ఫెక్షన్సే కదా, పెయిన్సే కదా తగ్గుతుంది అని కాకుండా డాక్టర్ని కన్సల్ట్ అయితే వాట్ అని క్లియర్గా తెలుసుకుంటాం. సో బెడ్ సైడ్ ఆ సిమ్టమ్స్ ఉంటే కొంతమంది నడులార్ ఫార్మేషన్ గమనిస్తుంటాం. కొంతమందికి నడులార్ ఫార్మేషన్ రాకుండా ఓన్లీ పెయిన్స్ అండ్ స్టిఫ్నెస్ కూడా వస్తూ ఉంటారు, పింకిష్ ర్యాష్ వస్తుంటారు. సో దే హ్యావ్ టు రూల్ అవుట్ సర్టన్ బ్లడ్ టెస్ట్. సో మనకు ఆ బ్లడ్ టెస్ట్ కనుక తీసుకుంటే కంపల్సరీ ఆర్ఏ ఫ్యాక్టర్, యాంటీ-CCP అండ్ CRP, ఇది ఈ ఏఎస్ఓ టైటర్, ఈ 4 అయితే మనం వీ హ్యావ్ టు రూల్ అవుట్. ఇది రూల్ అవుట్ చేస్తే మనకు కొంతమందికి ఆర్ఏ నెగిటివ్ ఉండొచ్చు, కంపల్సరీ కొంతమందికి ఆర్ఏ పాజిటివ్ ఉంటుంది. ఆర్ఏ నెగిటివ్ ఉండగానే అది ఆర్ఏ కాదు అనుకోకూడదు. రుమటైడ్ ఆర్థరైటిస్ చిన్న పిల్లలకు మాత్రమే మనకు చాలా వరకు పాజిటివ్ వస్తుంది, పెద్దవాళ్ళు కంపల్సరీ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సీరోనెగటివ్ పాలీ ఆర్థరైటిస్ అంటాం. సో దానికి తోడు మనకి ఏఎస్ఓ టైటర్ కానీ, యాంటీ-CCP కానీ, CRP కానీ అబ్నార్మల్ రెస్పాన్స్ అవుతుంది కాబట్టి అవన్నీ పాజిటివ్స్ వస్తాయి. హై నెంబర్లో రేజ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి కండిషన్లో మనకి ఇమ్మీడియట్గా మెడిసిన్ స్టార్ట్ చేయడం అంటే చూసింగ్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. వాట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ వీఆర్ యూజింగ్. ఇప్పుడు మనకు పెయిన్ తగ్గాలి, పెయిన్ ఈజ్ ఓన్లీ నాట్ ఇంటెన్షన్. సో పెయిన్ తగ్గాలని చాలా మంది మనకు ఆల్టర్నేట్ సిస్టమ్లో స్టీరాయిడ్ బేస్ కానీ
అలాంటి మెడికేషన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, ఇందాక నేను చెప్పాను మెడిసిన్ ఇండ్యూస్డ్ ఓఏ రావడం. సో ఇలాంటి కండిషన్లో పెయిన్ రిలీఫ్ ఉండే అవకాశాలు ఉంటాయి, బట్ కాల్షియం డెఫిషియన్సీ అనేది బాడీలో పెరుగుతుంది. సో కాల్షియం సప్లిమెంట్ తీసుకుంటే ఇట్ మే టర్న్ ఇంటూ ఆర్ఏ, అసోసియేట్ విత్ ఓఏ కూడా అయ్యే ఛాన్సెస్ మన ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం పెయిన్ బేర్ చేసుకున్నా సరే అని చెప్పేసి మన దగ్గర అంటే హోమియో సిస్టమ్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫర్ దిస్. ఇది రీజనే మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కాబట్టి సో మనం ఇమ్యూనో సప్రెజెంట్ లాగా కాకుండా ఇమ్యూనిటీ కరెక్ట్గా వర్కౌట్ చేసి మెడికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ అవుతుంది. సో కాబట్టి గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అవడంతో పాటు పెథలాజికల్లీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ మెడికేషన్ స్టార్ట్ అయిన తర్వాత పెథాలజీ అని రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు డిజీజ్ అనేది ఇప్పుడు ఇందాక నేను చెప్పినప్పుడు మల్టిపుల్ కాంప్లికేషన్స్లోకి వెళ్ళకుండా వన్స్ యూ స్టార్ట్ ద మెడికేషన్ ఆ పెథాలజీ మనకి గ్రాడ్యువల్ రివర్స్ అవుతుంది, దెన్ కంట్రోల్, దెన్ కరెక్షన్. సో సొల్యూషన్ విధానంలోనే ఉంటుంది. బట్ మనకు అదర్ పెయిన్ కిల్లర్స్ అంత ఫాస్ట్గా పెయిన్ తగ్గకపోవచ్చు, బట్ టుమారో మనం సేఫర్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నీకు ఆర్ఏ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, యాంటీ సిసిపి సిఆర్పి కానీ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఏజ్ని బట్టి దీనివల్ల కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఆర్ఏకి. సో మనకు చిన్నపిల్లలు వచ్చింది అనుకోండి, మనకు మామూలుగా ప్యూబర్టీ కంటే బిలో వస్తే అప్పటి వరకు మనకి ఎదుగుదల అనేది కామన్. సో హెల్దీ పీపుల్కి నార్మల్ హైట్ వెయిట్ అన్ని నార్మల్గా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ ఇన్ దీస్ కేస్ ఉండదు. సో ఎందుకంటే డెఫిషియన్సీ అండ్ ఆటోఇమ్యూన్ రెస్పాన్స్ కాబట్టి నాడులర్ ఫార్మేషన్ అయిపోయి సివియర్గా పెయిన్ రావడంతో పాటు సో హైట్ గ్రోత్లో ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అండ్ ఆర్గాన్ డెవలప్మెంట్ అనేది ప్యూబర్టీ అటైనింగ్ అనేది వీళ్ళలో కూడా కంపేర్ టు అదర్ పీపుల్ ఎదర్ ఎర్లీ ఆర్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో కూడా వాళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 20 to 30 ఏజ్ గ్రూప్లో వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎక్కువ మేజర్గా అప్పుడు మ్యారిటల్ లైఫ్ అనే డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫర్టిలిటీ కూడా అంటే ఇన్ఫర్టిలిటీ కూడా దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా మెడిసిన్స్ వాడినా ఆల్టర్నేట్ సిస్టమ్ చూస్ చేసుకున్నా డెఫినెట్లీ వాళ్ళు వద్దని చెప్తుంటారు, ఉన్నా కూడా అబార్షన్ హిస్టరీ కానీ ప్రెగ్నెన్సీ రాకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా కూడా అలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వన్స్ వి క్రాస్డ్ 30 మనకి మేజర్గా ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డిజీజ్ వల్ల. అన్నిటికంటే ముందు డిజేబిలిటీ అనేది ఫస్ట్ వస్తుంది. సో స్వాన్ నెక్ డిఫార్మిటీ రావడం, ఫింగర్స్ అనేది టోటల్గా మూమెంట్ లేకుండా చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఒక్కసారి కనుక ఫామ్ అయితే ఈవెన్ మనం సర్జరీ చేసినా కూడా ఇట్ కాన్ క్యూరబుల్, ఇట్ నాట్ మనకి రిలీవింగ్ అనేది ఉండదు. సో బిఫోర్ కమింగ్ టు రాండులర్ ఫార్మేషన్ కనుక బ్రాంచ్కి విజిట్ అయ్యి చూసింగ్ ఆఫ్ సిస్టమ్ అని చెప్పానే, సో అందులో మనకు హోమియోపతి సిస్టమ్ దట్టు మనకున్న అడ్వాన్స్ టెక్నాలజీ కనుక కవర్ చేస్తే కనుక విజిట్ అయితే సో డిజీజ్ పెథాలజీ పెరగదు. ఫస్ట్ అంటే మీరు ఏ స్టేజ్లో వస్తుందో ఆ స్టేజ్ కంటే మీకు ప్రోగ్రెస్ కాకుండానే కంట్రోలింగ్ అండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దేర్ వోంట్ బి ఎనీ నాడ్యులర్ ఫార్మేషన్. అండ్ చిన్న పిల్లలు మనకి హైట్ అండ్ వెయిట్ గ్రోత్ ప్రాబ్లం అన్నాను కదా, అక్కడ కూడా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. సో యాజ్ ఎ నార్మల్ చైల్డ్ ఏ విధంగా అయితే హైట్ వెయిట్ అండ్ గెయిన్ అవుతాడో అండ్ ప్యూబర్టీ అటెండ్ అవుతాడో అలాంటి కాంప్లికేషన్స్ ఏమి రాకుండా మనకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంగ్ విత్ ద ఫర్టిలిటీ ఇష్యూస్ లాగా లేకుండా సో మనం ఇచ్చే మెడికేషన్ అనేది యాంటీబయాటిక్ కానీ స్టిరాయిడ్ టైప్లో ఉండదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇఫ్ దే ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ పిల్లలకి ప్లాన్ చేసుకున్నా కూడా అలాంటి సమస్యలు మనం ఏం లేకుండా వైల్ మెడికేషన్ ఆల్సో దే కెన్ ట్రై. సో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అబార్షన్ హిస్టరీ లేకుండానే హెల్దీ చైల్డ్ అండ్ హెల్దీ మదర్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఏజ్డ్ గ్రూపుల్లో కానీ డిజీజ్ పెథాలజీ ప్రకారం మనకు ఆర్గాన్ డ్యామేజ్ ఉంటుంది కదా, సో వన్స్ స్టార్ట్ అవ్వడం మెడికేషన్ అలాంటి డ్యామేజ్ అనేది ఉండదు. సో దేర్ వోంట్ బి ఎనీ డ్రైనెస్ ఆఫ్ ఐస్, దేర్ వోంట్ బి ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్, దేర్ వోంట్ బి ఎనీ కార్డియాక్ ఇష్యూస్, హార్ట్ ఇష్యూస్, లంగ్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్ లేకుండా కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాడులర్ ఫిక్స్డ్ లేకుండా వస్తే ఆ మూమెంట్స్ అనేది నార్మల్గా అవడంతో పాటు స్టిఫ్నెస్ తగ్గి పెయిన్ తగ్గిపోయి మనకి బ్లడ్ రిపోర్ట్స్తో సహా ఫిజికల్ బాడీ కూడా హెల్దీగా అయ్యే ఛాన్సెస్ ఉండి నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అన్నిటికంటే ప్లస్ పాయింట్ స్లో అయినా సేఫ్ మెడికేషన్ అనేది ఉంటుంది. నాన్ స్టీరాయిడల్ ప్యూరీ నాన్ యాంటీబయాటికల్తో పాటు కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ఇండివిజువలిస్ట్ అప్రోచ్ కాబట్టి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగి టోటల్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే డాక్టర్ గారు ఇప్పుడు హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మీరు చెప్పారు కదా చిన్న పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయని, సో అట్లాంటి లక్షణాలతో ఎవరన్నా వచ్చారా, వాళ్ళకి ట్రీట్మెంట్ విధానం అసలు ఎలా ఉంటుంది హోమియో కేర్ ఇంటర్నేషనల్? చాలా మందికి డౌట్ ఏంటంటే అసలు హోమియోపతి చాలా స్లోగా ఉంటుంది, దే కెన్ బేర్ ద పెయిన్, బేర్ చేయలేకపోతారా, చిన్నపిల్లలకు పడుతుందా పడదా, నాట్ ఓన్లీ చిల్డ్రన్ ఏజ్డ్ గ్రూప్ పీపుల్ కూడా పడుతుందా పడదా అని చాలా మందికి అనుమానాలు అపోహాలు ఉంటాయి. బట్ నవేడేస్ అవేర్నెస్ పెరగడం బట్టి చాలా మంది ఎర్లీ ఏజ్ ఉన్న పిల్లలు కానీ న్యూ బార్న్ బేబీస్ని కూడా అంటే నథింగ్ బట్ ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అయినాయి కదా, సో అలాంటి కేసెస్ నవేడేస్ విజిటింగ్ అనేది ఎక్కువనే కనిపిస్తున్నాయి. బట్ ఈ ఆర్ఏ లాంటి కేసెస్లో మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ది బెస్ట్ బెనిఫిట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పెయిన్ ఈజ్ ఓన్లీ నాట్ ఇంటెన్షన్. సో మనకు రికవరీ, ఎందుకంటే వాళ్ళు అప్పుడే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వచ్చారనుకోండి, వాళ్ళకు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ ఏజ్ పెరగడంలో కానీ హైట్ డెవలప్మెంట్లో కానీ దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేట్ సిస్టమ్లో మెడికేషన్ అనేది ఉండవు. ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద పెయిన్ తగ్గుతుందా లేదా, దట్ ఈస్ ఎనఫ్. అది తగ్గగానే మనకి పెయిన్ తగ్గింది డిజీజ్ తగ్గింది అని కాదు కదా, పెథలాజికల్లీ వీఆర్ రివర్సింగ్ కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. దే కెన్ లీడ్ యాజ్ ఎ నార్మల్ లైఫ్ ఆఫ్ ద చైల్డ్.
వాళ్ళ సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏ విధంగా అయితే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారో వాళ్ళు కూడా ఆ విధంగా లీడ్ చేసే పాసిబిలిటీస్ అనేది పెరుగుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగడం. ఎట్ ద సేమ్ టైం ఈజీ టు టేక్ ద మెడిసిన్స్ మనం ఈజీగా తీసుకోగలుగుతాం, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో హెల్దీ లైఫ్ దే కెన్ లీడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, కీళ్ళ నొప్పులు కీళ్ళ వాతానికి సంబంధించి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సో ఎలాంటి మెడికేషన్ ఉంటుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.